అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇటలీ దేశంలో ఉన్నాను, వెనీస్లో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ చూసారు కదా, చెప్పాను కదా, ఆస్ట్రియా నుండి రాత్రి 1:30కి బస్సు, ఫ్లిక్స్ బస్సు. ఆ బస్ తీసుకొని పొద్దున్నే 7:30 కల్లా వెనీస్లో దింపేశారు. కరెక్ట్గా ఇదిగోండి రైల్వే స్టేషన్లో ఉన్నారు. రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అవ్వడానికి చక్కగా వాష్రూమ్స్ ఉన్నాయి. ఒక 150 రూపాయలు పే చేస్తే సరిపోద్ది. టాయిలెట్స్ లాగానే సేమ్. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి పక్కనే లాకర్ ఉంటే ఆ లాకర్లోనే నా బ్యాగ్ కూడా పెట్టేశాను. ఒక 9 గంటల సాయంత్రం వచ్చి తీసుకుంటానని చెప్పాను. మంచిగా ఇవాళ బయటికి వెళ్ళి స్టేషన్లో నుండి వెనీస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అలాగే నేను ఒక 5 days 6 days వరకు ఇక్కడ ఉంటాను కాబట్టి నేను ఒక పాస్ తీసేసుకున్నాను, ట్రైన్ పాస్. అది నాకు 59 యూరోలు పడింది, అంటే 5,900 రూపాయలు. 5 రోజులు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ క్లాస్లో కూర్చోకూడదు, సెకండ్ క్లాస్లో కూర్చోవచ్చు. రీజనల్ ట్రైన్స్ ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్ళడానికి. మీరు కూడా ఎవరైనా ఇక్కడ వచ్చిన వాళ్ళు అలా ప్లాన్ చేసుకోండి. ఈ దేశంలో పాపులేషన్ 5,90,00,000 మంది నివసిస్తున్నారు. రాజధాని రోమ్లో ఏమో 28 లక్షల నుండి 30 లక్షల మంది జనం. ఇప్పుడే ట్రైన్ దిగి జనం ఎలా బయటికి వస్తున్నారో చూడండి. రైల్వే స్టేషన్లో ఉండి చాలామంది జాబ్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా వెనీస్లో. ఇప్పుడిప్పుడే టూరిస్ట్ కూడా రావడం స్టార్ట్ అయ్యింది. సమ్మర్ కదా, సమ్మర్లో చాలా ఎక్కువగా కనబడతారు. అలాగే ఇక్కడ ఉపయోగించే కరెన్సీ కూడా యూరో. వీళ్ళ నేషనల్ లాంగ్వేజ్ కూడా ఇటాలియన్ మాట్లాడతారు. స్టేషన్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మంచి పేస్ట్రీ షాప్ ఉంది. నేను కూడా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేశాను. అక్కడ రకరకాల శాండ్విచెస్ ఉన్నాయి, అలాగే డోనట్స్ ఉన్నాయి, కప్ కేక్స్, అన్ని రకాలు ఉన్నాయి. అలాగే ఇటాలియన్ కాఫీ కూడా చాలా ఫేమస్ అని చెప్తారు కదా. ఎక్కడ చూసినా కూడా కాఫీ షాప్స్ కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాగ ఇదిగోండి, చాలా మందికి డ్రీమ్ ప్లేస్ ఈ వెనీస్ అనేది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చూద్దాం. కానీ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఒక అందమైన ఫోటో ఉంది, భలే ఉంది చూడండి. 1800 సంవత్సరంలో ఇలాగ ఉండేది వెనీస్. ఇప్పుడు బయట ఎలా ఉందో మీకు చూడాలనిపిస్తుందా? పూర్తిగా పెంకులతో నిర్మించిన ఇల్లు, కట్టడాలు. చాలా గొప్ప హిస్టరీ ఉంది వీళ్ళకి. బయటికి వెళ్దాం. కళ్ళు అసలు జిగేల్ మంది రైల్వే స్టేషన్లోని నేను బయటికి వచ్చి చూసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ పడవలు తప్ప ఏమీ ఉండవు, ట్రాన్స్పోర్ట్, కార్లు, బస్సులు ఏమీ వెళ్ళవు. ఈ ప్రాంతం అంతా పూర్తిగా సముద్ర దీవి. 110 సముద్ర దీవులు పైన ఉంటాయి. వాటన్నిటికీ కనెక్షను ఈ రివర్ లాగా ఉంది, చూస్తున్నారు కదా, ఈ కెనాల్సే. ఇదంతా పూర్తిగా ఒక మడ్డిగా ఉండే ఒక ప్లేస్ ఉండేది, దాని మీద నిర్మించారు. రియల్లీ షాకింగ్గా అనిపిస్తుంది బయటకు వచ్చి చూసినప్పుడు. ఎంతమంది టూరిస్ట్ ఉన్నారో చూడండి. ఫుల్ బిజీగా ఉంది. అలాగే ఇటలీలో బాగా ఎక్కువగా ఎండలు ఉంటాయని విన్నాను. అన్నట్లుగానే చాలా వేడిగా ఉంది. వావ్, రియల్లీ సూపర్ ఉంది. చాలా వరకు ఇప్పుడు టూరిజం డెవలప్ అవ్వడం వల్ల హోటల్స్ చేశారు. ఈ చూడండి ఎలా ఉందో ఈ వ్యూ, అదిరిపోయింది కదా. అలాగే అక్కడ క్రాస్ అయ్యే బ్రిడ్జ్ ఉండి, ఆ బ్రిడ్జ్ కింద అన్ని బోట్స్ రావడం గమనించవచ్చు. ఇదొక వింత మాయా లోకంలాగా అనిపిస్తుంది. ఈ కెనాల్స్లో ట్రావెల్ చేసేవి ప్రైవేట్ బోట్స్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ బోట్స్ కూడా ఉంటాయి. మీరు గవర్నమెంట్ బోట్స్ తీసుకోండి, డిపెండ్స్ ఆన్ మీ బడ్జెట్. చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు. అలాగే మనకి స్కామ్ కూడా జరగదు. స్టేషన్ నుండి బయటికి రాగానే ఇలాగ కౌంటర్ ఉంటుంది చూడండి. ఫిరోవియా అని ఉంది ఈ స్టేషన్ పేరు. ఇక్కడ జనాలను ఎక్కించుకొని బోట్ వెళ్తుంది, సేమ్ బస్ లాగా ఈ కెనాల్స్లో. చాలా వేడిగా ఉండటం వల్ల అనుకుంటా స్ట్రీట్స్లో మనం గమనిస్తే క్యాప్స్, సన్ గ్లాసెస్ బాగా ఎక్కువగా సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చే ముందు మన మిత్రులు కూడా అడిగారు నన్ను, క్యాప్ ఉందా లేదా అని చెప్పి. తప్పకుండా తీసుకోమని. ఇక్కడ అంత వేడిగా ఉంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు మెయిన్గా అమ్మాయిలైనా సరే, కపుల్స్ అయినా కూడా ఇలాంటి పడవల్లో ట్రావెల్ చేయాలనుకుంటారు. ఇక్కడ ఫోటో షూట్ తీసుకుంటారు ఇన్స్టాగ్రామ్ కోసం. ఇది ఒక యూనిక్ బోట్. మరి ఎంత ఛార్జ్ చేస్తారో కానీ అందమైన కన్స్ట్రక్షన్స్ నిర్మించారు ఈ ప్రాంతంలో. బట్ చాలా కష్టపడ్డారు ఇక్కడ నిర్మించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఈ భూమి చాలా గట్టిగా ఉండేది కాదు అసలు. మెయిన్గా ఇక్కడ ఫిషర్మెన్ ఉంటారు కదా, చేపలు పట్టుకునే జాలర్లు, అలాగే సాల్ట్ తీసేవాళ్ళు నివసించేవారంట.
కరెక్ట్గా 400 సంవత్సరంలో ఆ సమయంలో ఇక్కడ మెయిన్ ల్యాండ్లో బార్బేరియన్స్ అటాక్ జరగటం వల్ల అక్కడ నుండి పారిపోయి వలస వచ్చి ఇక్కడికి వచ్చారంట వాళ్ళ నుండి తప్పించుకోవడానికి చాలామంది. కొన్ని సందర్భాల్లో ప్రపంచాన్ని రూల్ చేసినా కూడా ఒక సమయానికి వాళ్ళు ఓడిపోవాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాను ఇప్పుడు. కరెక్ట్గా ఈ కెనాల్స్ అన్నీ ఉన్నాయి కదా, బ్యూటిఫుల్ కెనాల్స్. నిజంగా ఇక్కడికి వచ్చే వాళ్ళ అమ్మాయిల మటుకి చాలా బ్యూటిఫుల్గా డ్రెస్సెస్ రెడీ అయ్యి వస్తున్నారు ఇక్కడ ఫోటోషూట్ కోసం. మెయిన్గా చాలా బాగా అనిపిస్తుంది, మంచి ఫీల్ కలుగుతుంది వెనక చూసినప్పుడు. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం కదా. చాలా చిన్న ప్రదేశం, ఒకరోజు సరిపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే 118 సముద్ర దీవులు, అలాగే అందమైన ఒక లగూన్ ఇది. ఆ లగూన్ మీద నిర్మించిన సిటీ ఇది ఇప్పుడు మనం చూస్తున్నది. ఇలాంటి నేరో స్ట్రీట్స్ కూడా మనకి కనపడుతూ ఉంటాయి ఇరువైపులా కూడా. ఇక బిల్డింగ్స్ అన్నీ ఒకప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇవన్నీ చాలా వరకు. ఇప్పుడు అది చూడండి, వావ్ ఎలా అటాక్ చేస్తుందో చూసారా. అది మట్టికి వాళ్ళు ఫుడ్ తింటుంటే వాళ్ళ మీదకి వచ్చేసి. ఈ నేల అసలు గట్టిగా ఉండేది కాదు, అందుకని మనం చూసుకోవచ్చు కొన్నిసార్లు ముందుకి వెనక్కి ఒరిగి ఉన్నాయి. సేమ్ ఇంతకుముందు మనం నెదర్లాండ్స్లో చెప్పుకున్నాం కదా, సముద్ర దీవుల మీద నిర్మించారని చెప్పి గట్టి నేల మీద కాకుండా అని. కానీ వీళ్ళు కింద ఫౌండేషన్కి ఏం ఉపయోగించారో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. స్టోన్ కాదు ఉపయోగించింది, పైన్ ట్రీస్, ఆర్క్ ట్రీ అనేవి ఉపయోగించారంట. వాటర్లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండటం వల్ల అవి ట్రీస్ కొన్ని సంవత్సరాలకి పెట్రిఫైడ్ అయిపోతాయి. మీకు నమీబియా చూపించా గుర్తుంది కదా, అంటే చెట్లు రాళ్ళు అయిపోవటం అలా. మరియు స్ట్రాంగెస్ట్ వుడ్ అని కూడా చెప్పుకున్నాం కదా, అవి ఓక్ అలాగే పైన్ అనేది. అవి బేస్మెంట్కి ఉపయోగించి దాని మీద లోపలికి పిల్లర్స్ లాగా వేసి దాని మీద మళ్ళీ స్టోన్ పెట్టారంట. స్టోన్ పెట్టిన తర్వాత ఫౌండేషన్ ఈ అందమైన నిర్మాణాలన్నీ నిర్మించారు. ఇక్కడ నేను ఒక విషయాన్ని గమనించాను. ఇక్కడ మనకి కుర్రాళ్ళంతా ఉన్నారు చూస్తున్నారు కదా, ఇక్కడ షాపులు పెట్టుకొని. వాళ్ళు ఏ దేశస్తులు అనుకుంటున్నారు, షాక్ అవుతారు మీరు చెప్తే. మన నైబర్ కంట్రీ బంగ్లాదేశ్ నుండి వచ్చారంట అది అందరూ. ఇక్కడ జనాభా 55,000 మంది పైన నివసిస్తున్నారంట. అలాగే ఈ కెనాల్స్ మీద మనకి ఎక్కడ చూసినా కూడా బోట్సే ఉంటాయి. ప్రతి ఒక్క హోటల్కి ఒక బోట్ ఉంటుంది పర్సనల్గా, ఎందుకంటే వాళ్ళు రన్ చేసుకోవాలంటే కష్టం ఇక్కడ. మరియు ఇలాంటి బ్రిడ్జెస్ 400 పైన ఉన్నాయంట ఈ దీవిలో. మరియు ఈ దేశాల్లో ఎక్కువగా టర్కీ వాళ్ళు కూడా ఉంటారని నేను విన్నాను, ఎందుకంటే చాలా దగ్గరలో ఉంటుంది కదా వీళ్ళకి. కొన్ని వందల సంవత్సరాల క్రితమే వాళ్ళు వచ్చారని, అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో వీళ్ళకి చాలా సాయం చేశారని కూడా చెప్తారు. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేయడానికి, వర్క్ చేయడానికి వచ్చి ఇలాగే ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఈ షాప్స్ కూడా రన్ చేస్తుంది చాలామంది వాళ్ళే. ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అని కూడా ఇక్కడ. చెర్రీస్, బెర్రీస్ అన్నీ ఉన్నాయి చూడండి, రకరకాలు. ఈ ఫ్రూట్ షాప్లో నేను ఒకటి గమనించాను, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను, లేకపోతే సరిగ్గా పట్టించుకోలేదు. మరి ఇలాగా ప్యాకెట్లో ఉన్నాయి చూడండి. ఆ ప్యాకెట్లో ఉన్నాయి ఏంటనుకుంటున్నారు, మసాలాలు, రకరకాల మసాలాలు అవన్నీ ఉపయోగిస్తారు వీళ్ళు. సలాడ్లు ఇవన్నీ తింటారు కదా, వాటిలో ఉపయోగించుకోవడానికి ముందే రెడీ చేసి పెట్టేశారు. ఈ దారుల్లో మనం నడుచుకుని కూడా మీరు తిరగచ్చు, ఫెర్రీయే తీసుకోవాల్సిన పని ఏం లేదు. ఒకవేళ ఫెర్రీ తీసుకోవాలనుకుంటే 1 డే పాస్ తీసుకోండి. 1 డేకి మన దగ్గర 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎంత దగ్గరగా నిర్మించుకున్నారో చూడండి ఇల్లు. చాలా వరకు ఇక్కడే ఏదో కొన్ని ప్రదేశాల్లో మనకి ఇలాగా ఉన్నాయి, స్పేస్ ఎక్కువగా ఉండి. 1638 సంవత్సరంలో నిర్మించారంట. వావ్, భలే ఉంది అసలు ఇది కట్టడం చూడండి, చాలా ఓల్డ్. క్యాసినో అంట చూడండి, అప్పట్లో కట్టిన క్యాసినో ఇది. ఇప్పుడు రన్నింగ్లో లేదు, పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఇల్లు మారాలనుకోండి ఒక ప్రదేశాన్ని నుండి మరొక ప్రదేశానికి ఎలాంటి వెహికల్ ఉండదని చెప్పాను కదా మీకు. ఈ అమ్మాయి వచ్చి తన రూమ్ చేంజ్ చేసుకున్నట్లున్నారు. ఇక్కడ నుండి పూర్తిగా వాళ్ళ రూమ్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చి పడవలో పెట్టుకొని షిఫ్ట్ అవుతున్నట్టున్నారు. మేబీ ఇంకా బెటర్ ప్లేస్కి వెళ్ళొచ్చు, లేకపోతే బెటర్ ప్రైస్కి తక్కువ ఉన్నది కూడా వెళ్ళొచ్చు వీళ్ళు. ఈ అందమైన కట్టడం పక్కన నేను ఒక ఇల్లు చూశాను, భలే అనిపించింది చూడండి.
అప్పట్లో ఇల్లు ఇలాగా నిర్మించుకునేవారు. చాలా ఓల్డ్ హౌసెస్ ఇవి. వాళ్ళ కిటికీలు కూడా ఎలా ఉన్నాయి చూడండి, చెక్కతో చేసిన కిటికీలు. అలాగే పైన మీకు చూసారా పొగ్గొట్టలాగా ఎలా ఉన్నాయో, ఎందుకంటే చలికాలంలో బాగా వీళ్ళకి చలి పుడుతుంది కదా, ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటుంది. లోపల ఫైర్ హౌస్ ఉండుండొచ్చు. బ్రదర్ని అడిగాను, నాకు డౌట్ వచ్చి, ఏంటి ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళందరూ వాళ్ళే ఉన్నారు కదా బంగ్లాదేశ్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ వచ్చిందా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చారా అని చెప్పి. ఏజెంట్ తీసుకొచ్చాడంట. ఏజెంట్ ద్వారా వీళ్ళందరూ వచ్చారు, ఇక్కడ బెటర్ లైఫ్ ఉంటుందని అన్నట్లుగానే వచ్చినందుకు బెటర్ లైఫ్గానే ఉందంట. కానీ 18 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారంట బంగ్లాదేశ్లో, అక్కడ నుండి యూరోప్కి పంపించడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇలాగా షాప్స్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నారు. 2 years వీసా ఇస్తారంట, కానీ ఎవ్రీ 2 yearsకి వీళ్ళు రెన్యువల్ చేసుకోవచ్చు. ఒకవేళ భాష తొందరగా నేర్చుకుంటే వీళ్ళు పాస్పోర్ట్కి కూడా అప్లై చేయొచ్చు అంట. ఆ మిత్రుడు అంతా తెలియజేస్తున్నాడు. అది కథ. అలా ఇప్పుడు అర్థమైంది నాకు. అందరూ వాళ్ళే, ఎక్కడ చూసినా కూడా ఈ షాపులో వాళ్ళు, సువెనీర్ షాప్ వాళ్ళు, రెస్టారెంట్లు ఒక్కళ్ళే వాళ్ళు లేరు, లోకల్స్ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు చాలా వరకు రెనోవేట్ చేస్తున్నారు. ఆ షిప్స్లోనే చూడండి క్రెయిన్ కూడా అలాగే ఉంటాయి. క్రెయిన్ ఏవో కానీ సిమెంట్ కానీ ఏవో కానీ క్యారీ చేసి తీసుకెళ్తున్నారు గూడ్స్లో. ఇవన్నీ గూడ్స్ బళ్ళు లోపల. అటు చూడండి, ఇదేంటిది విచిత్రంగా ఉంది, ఒక ట్యాంక్ లాగా ఉండి చాలా విచిత్రంగా ఉంది. అలాగే ఈ పాతకాల బిల్డింగ్లు భలే గ్రాఫిటీ కూడా వేశారు, చాలా బాగుంది. అక్కడ మెన్ అండ్ ఉమెన్ రకరకాల షేప్స్, డెవిల్. ఆ కెనాల్స్లో నుండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేలాగా సూపర్ ఫీల్ వస్తుంది ఇలాగా చూస్తున్నప్పుడు. ఇది ఒక ఇల్లు కాదు, చాలా ఇల్లు ఉన్నాయి. కానీ ఇల్లు నిర్మించుకునేప్పుడు దారి ఇవ్వాలి తను, అందుకనే అట్లాగా చేశారు. ఇక్కడ చూడండి చిన్న బ్రిడ్జ్లు లైన్లో ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్ అటువైపు ఇటువైపు ట్రావెల్ చేయడానికి ఎలా ఉండేదో అసలు నిజంగా. ఓల్డ్ టైంలో 200 years 300 years బ్యాక్ వెళ్తే వీళ్ళందరూ ఇక్కడే స్విమ్మింగ్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. సముద్ర దీవిలో కూడా కొన్ని సందర్భాల్లో మనకి మంచినీరు దొరుకుతుందని చెప్తారు కదా, ఇది ఏదో కానీ ఒక బావిలాగా ఉంది. ఇప్పుడు పూర్తిగా క్లోజ్ చేశారు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వచ్చిన టూరిస్టు పిల్లలు ఎవరో ఒకరు ఆటకాయతనంగా దాంట్లో పడిపోతారు కదా. పైన ఒక ప్లేట్ వేసేసి, ఇది కూడా ఈ బిల్డింగ్ కూడా పెంకులు, అలాగే ఒక చర్చ్ లాగా ఉంది చూడండి. జనాలు ఇప్పుడే రావటం మొదలుపెట్టారు, చాలా వరకు పెరిగిపోతుంది. కానీ ఎండ చాలా బాగా ఉంది, వేడిగా ఉంది, తట్టుకోలేనంత. ఇక్కడ ఒక కార్నర్లో ఒక చర్చ్ చూశాను, ఇటుకలతో ఎలా నిర్మించారు చూడండి. టవర్ ఎంత పెద్దగా ఉందో. మెయిన్గా ఆ క్లాక్ చాలా డిఫరెంట్గా ఉంది. 1 to 12 పెట్టి మళ్ళీ 1 to 12 కంటిన్యూ చేశారు. విచిత్రంగా ఉంది చూడండి. ఆ టైం మీకు అర్థమవుతుందా? ఈ ఊరు మట్టికి చాలా విచిత్రంగా ఉంది. అది చూడండి, గార్బేజ్ కలెక్ట్ చేసే అది ఒక పడవ. ఇప్పుడే గార్బేజ్ అంతా షిప్లో వేసుకుంటుంది. భలే ఉంది కదా. ఇక్కడ అన్నీ నేల మీద ఎలా జరుగుతాయో ఆ పనులన్నీ ఇక్కడ షిప్స్ చేస్తాయి. ఇప్పుడే అతను ఇసిరేస్తున్నట్టున్నాడు, చూడొచ్చు గార్బేజ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ హిస్టారికలే. ప్రతి ఒక్క బిల్డింగ్కి ఒక అందమైన స్టోరీ ఉంటుంది. బట్టలైనా కూడా, సువెనీర్ అయినా చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఆ మ్యాన్క్విన్కి వేసిన షర్ట్ ఖరీదు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 50 euro అంట, 5,000 రూపాయలు అంట. అది మన ఊర్లో 400 రూపాయలు ఉంటుంది. ఇదిగోండి ఈ షర్ట్ చూడండి, ఈ ప్లెయిన్ కలర్ చైనీస్ కాలర్లో ఉన్నది 4,500 రూపాయలు. ఇందాక చూపించినట్లే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ బావి కూడా కనబడింది. అంటే ఇవి మంచినీటి బావులే, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మంచినీరు కావాలంటే ఇలాంటి బావిల్లో నుండే తీసుకునేవారు కదా. నీరు ఊరి అది ఫ్రెష్ వాటర్ లాగా మారేదనుకుంటా. ఒకవేళ లోపల కూడా చూపించుంటే భలే ఉండేది. లైమ్ స్టోన్తో ఎంత అందంగా డెకరేట్ చేసుకున్నారో చూడండి. వాళ్ళు నీళ్లు తోడుకునే బావి. ఇవన్నీ ఇల్లు అతుక్కుని ఉన్నాయి, పేక మేడల్లాగా. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ మీదకి ఎక్కుతున్నాను. ఇక్కడ నుండి కూడా వ్యూ అసలు సూపర్ ఉంది. ఇరువైపులా ఇల్లు, ఏదో బొమ్మల్ని నీటి పక్కన పెట్టినట్లు అనిపిస్తుంది వాటిని ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు. ఎంతమంది జనం వచ్చో ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఈ పడవల్లో ప్రయాణిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ యూనిక్ ప్లేస్ని. బ్రిడ్జ్కి అవతలకి వెళ్దాం. అవతల కూడా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇవి 2 బ్రిడ్జెస్, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ కనబడుతున్న ఈ మెయిన్ ఈ ప్రదేశాన్ని
గ్రాండ్ కెనాల్ అని పిలుస్తారు. వావ్, ఎంతమంది చూడండి, ఎంతమంది జనమో ఇక్కడ, కుప్పలు కుప్పలు. సూపర్ ఉంది చూడండి. మెయిన్ ఇక సెంటర్ దగ్గర వచ్చినట్లున్నాం. ఎంతమంది జనం ఉన్నారో ఇక్కడ. ఈ రెస్టారెంట్స్లో కానీ, కాఫీ షాప్స్లో కానీ, బోట్స్ కూడా ఎన్ని ఉన్నాయో ఇక్కడ. లైన్లో స్టాక్ కూడా దించుకుంటున్నారు కింద. కొంతమంది నది ఒడ్డునే కూర్చొని రిలాక్స్ అవుతున్నారు ఈ అందాన్ని, బ్యూటిఫుల్ ప్లేస్ని చూస్తూ. నిజంగానే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది ఇక్కడ లైఫ్ అంతా మనం చూస్తున్నప్పుడు. ప్రతి ఒక్కటి పడవ మీదే జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఏదైనా సరే, అంబులెన్స్ అయినా సరే, అన్నీ ప్రతి ఒక్కటి, పోలీస్ అయినా సరే, చెత్త కుప్ప అయినా సరే. ఇందాకడే చూసుకున్నాం కదా. ఈ వ్యూ దగ్గర నుండి అందరూ చక్కగా అందమైన ఫోటోలు దిగుతున్నారు చూడండి, లైన్లో నుంచొని. నేను ఇప్పుడు దాకా నుంచున్నాను కదా, ఒక ప్రత్యేకమైన బ్రిడ్జ్ నుండి వ్యూ చూపించాను. ఆ బ్రిడ్జ్ని 1173వ సంవత్సరంలో నిర్మించారు. ఇదిగోండి, ఇదే ఆ బ్రిడ్జ్. ఇప్పటికి కూడా ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో చూడండి. తర్వాత ఆ బ్రిడ్జ్ పైన కూడా కొన్ని షాప్స్ కూడా లైన్లో ఉన్నాయి, గమనిస్తున్నారు కదా. మనకి ఒక ఆర్చ్ ఆకారంలో అవన్నీ షాప్స్. పడవలన్నీ ఆ బ్రిడ్జ్ కింద నుండి ఎలా ప్రయాణిస్తున్నాయో చూసారా. 1173 అంటే 800 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటుంది ఈ బ్రిడ్జ్. కొన్ని ప్రదేశాలు చాలా నేరోగా ఉంటాయి కదా, ఆ కెనాల్స్ కూడా. ఇక్కడ వరుసగా లైన్లో చూడండి ఫ్యామిలీస్ కూర్చొని ఈ బోట్స్లో ట్రావెల్ చేస్తూ వెళ్తున్నారు. మెయిన్గా వాళ్ళ బట్టలు కూడా చూడవచ్చు. అందరూ ఇక్కడ వాళ్ళు బ్లూ కలర్ ప్యాంట్ వేసుకుని, షర్ట్ మీద స్ట్రైప్స్ వేసుకుని ఉన్నారు. బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళినా ఇంకా చాలా బాగుంది. చిన్న బ్రిడ్జ్ ఉంది చూడండి, 400 పైన ఉంటాయని చెప్పుకున్నాం కదా బ్రిడ్జెస్. మరియు నేను ఇక్కడ ఈ వాల్కి మరొకటి గమనించాను, చూపిస్తాను వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. చూడండి, ఏదో కానీ ఇది ఒక మ్యాగజైనో లేకపోతే పోస్టరో కానీ, సాక్రిఫైస్ అని రాసింది పైన. వెనీస్ ఆర్ట్ నైట్ అంట, కాళీమాత. భలే చేశారు కదా. మన హిస్టరీ చూడండి, మన హిస్టరీ చాలా గొప్పది, చాలా పురాతనమైనది కూడా. చాలామంది చెప్తూ ఉంటారు, మెయిన్గా యూరోపియన్స్ అయినా సరే, బ్రిటిషర్స్ అయినా కూడా మన దగ్గర నుండే చాలా వరకు నేర్చుకున్నారు. కానీ తర్వాత హిస్టరీ అంతా చేంజ్ చేసి రాశారని. ఇలాంటి సందుల్లోకి ఇందాక నేను చూపించిన షిప్స్ రాలేవు కదా. ఒక మనిషి వచ్చి ఒక బాస్కెట్ లాగా నెట్టుకునే బండి ఉంటుంది కదా, అందరు కాలింగ్ బెల్ అందరూ అరుస్తున్నారు. అతను అందరి దగ్గర కాలింగ్ బెల్ కొట్టి వచ్చి గార్బేజ్ ఉంటే వేయండి అని చెప్తున్నారు. ఇదిగోండి, ఈ చిన్న చిన్న పెట్ బాక్సుల్లాగా ఉన్నాయి కదా, ఇక్కడ అందరూ పైనుండి చూస్తున్నారు కిందకి చెత్త వచ్చిందా అని. ఈ చిన్న బోట్లని గొండలాస్ అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ బోట్స్ని ఉపయోగించుకునేవారు. ఈ మెయిన్గా ఈ వెనీస్ ఈ చిన్న టౌన్ లాగా ఉండేది, ఇప్పుడు సిటీ లాగా అని చెప్పచ్చు, అంత మ్యాసివ్గా ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన టూరిస్ట్ ఉపయోగించుకుంటున్నారు చూడండి. ఇవే ఉండేవి కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ బోట్లు. చాలా అందంగా ఉన్నాయి చూడండి. పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్ క్యాన్వస్ మీద మొట్టమొదట స్టార్ట్ చేసింది వెనీస్ నుండి అని చెప్తూ ఉంటారు. ఇదంతా ఒక మట్టి నేల ఉండేది. ఇక్కడ రాయి అసలు ఏమీ లేదు కొంచెం కూడా. ఈ రాయి ఇప్పుడు మనం చూసుకుంటున్న స్టోన్ కానీ, బ్రిక్ కానీ పూర్తిగా మెయిన్ ల్యాండ్ నుండి వీళ్ళు తెచ్చుకున్నారు. ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది సముద్రానికి, అలాగే వెనీస్కి, మెయిన్ ల్యాండ్కి. ఈ అందమైన సిటీలోనే వీళ్ళు అప్పట్లోనే థియేటర్ నిర్మించుకున్నారు. చాలా బాగుంటుంది అసలు. లోపలికి మనకి ప్రవేశం లేదు కానీ మీకు బయట పిక్చర్ చూపిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. ఇది లోపల గోల్డ్, ఎక్కడ చూసినా కూడా పూర్తిగా గోల్డ్ కలర్ ఆ పెయింటింగ్స్ వేసి రకరకాలు. 1849-69 మధ్యలో ఈ అందమైన హోటల్ని నిర్మించారు. చాలా డిఫరెంట్గా ఉంది. గుండ్లు, పిరంగి లోపల గుండ్లు ఉంటాయి కదా, ఆ గుండ్లు తీసుకొచ్చి ఆ థీమ్తో తయారు చేశారు చూడండి. బయట ఇక్కడ ఒక పిల్లర్ లాగా ఉపయోగించుకోవడానికి కూడా చూడండి ఏం చేశారు. పిరంగి ఉంటుంది కదా, ఆ పిరంగి తీసుకొచ్చారు. పిరంగి పైన బాల్ పెట్టారు. గుండ్లు ఉండే కదా అప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఉపయోగించేవారు. ఇది చాలా యూనిక్గా ఉంది. పెద్ద పెద్ద మొద్దులు ఎలా ఉపయోగించారో చూడొచ్చు. చాలా పెద్దది, చాలా మంచి వుడ్ కూడా. ఇది 100 సంవత్సరాలు అయినా కూడా అసలు ఏమి, ఒక రాయిలాగా ఉంది చూడండి. ఇదిగోండి బీమ్లు,
ఇలాంటి హౌసెస్ మనకు కూడా ఉండేవి, గుర్తుందిగా మీకు? భీములకి ఇలాగా చెక్కలు వేసుకుంటూ వెళ్ళేవారు, స్లాబ్ దాని మీద మరి మళ్ళీ వుడ్ పేర్చుకుంటూ వెళ్ళారు, అంతే. ఇటుకలు లేవు, కాంక్రీట్ లేదు. ఇది ఇట్లాగా మెట్లు ఉంటాయి, చక్కగా ఇక్కడికి వచ్చేసి ఎక్కేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న షాప్స్ మటుకి చాలా యూనిక్గా ఉన్నాయి. గ్లాస్, ఈ షాపులో ఉన్న వస్తువులు ప్రతి ఒక్కటి గ్లాస్తోనే తయారు చేశారు. చాలా యూనిక్గా ఉన్నాయి. ఆ బొమ్మలు చూడండి, గుర్రాలు ఎంత బాగున్నాయో, ఆ షో పీసెస్. షాండ్లర్ కూడా గ్లాస్తో తయారు చేసింది, స్టీల్. మరియు ఇక్కడ కొన్ని చూడండి, చెర్రీస్, లవ్ సింబల్స్, ఇవి చూడండి. సింక్ దగ్గర పెట్టుకునే ప్లేట్లు లాగా భలే డిఫరెంట్గా ఉన్నాయి. ఇదైతే సూపర్ ఉంది చూడండి. ఓహో, ఒక క్యారెట్, అక్కడే పెంగ్విన్ ఒక ట్యాప్ దగ్గర నుంచున్నట్లు చాలా అందంగా ఉన్నాయి. ఇంకా మరికొన్ని కూడా మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఇగోండి, అన్నీ గాజుతో ఎలా తయారు చేశారో. ఇక్కడున్న సైకిల్స్ కూడా గాజుతో తయారు చేశారు. మరికొన్ని నెక్లెసెస్, ఇవేమో బ్రాస్లెట్స్, మెడలో వేసుకునే చైన్స్. ఈ వెనిస్లో మెయిన్ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇలాంటిదే మీకు ఫిలిపీన్స్లో కూడా చూపించాను కదా, ఒక షాపింగ్ మాల్ చూపించి వెనిస్ లాగా నిర్మించారని చెప్పి. లోపల కూడా మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ కూడా చేసాం. సేమ్ అదే ఇది మెయిన్. ఇప్పుడు ద రియల్ వెనిస్లో ఆ మెయిన్ స్క్వేర్లో ఉన్నాం. ఒక సిటీ సెంటర్ లాగా అనుకోండి. ఒకప్పుడు రాజులంతా ఎక్కడి నుండి పరిపాలించేవారు. నా వెనక ఉన్నది కనబడుతుంది, చూస్తున్నారు కదా, ద రాయల్ ప్యాలెస్ ఆఫ్ వియన్నా అని ఉంది. ఇప్పుడు అదంతా మ్యూజియం చేసేసారు. ఇది కూడా పూర్తిగా లైన్లో ఆర్కియలాజికల్ మ్యూజియం. అవతల కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా పూర్తిగా వీళ్ళకి మరి రెవెన్యూ జనరేట్ అవ్వాలి కాబట్టి ప్యాలెస్ అయినా కూడా పూర్తిగా షాప్స్కి, రెస్టారెంట్స్కి రెంటల్ ఇచ్చేశారు. వావ్, ఈ టవర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్రిక్తో కట్టిన టవరు, 1000 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. కానీ 1500 సంవత్సరంలో, 1900 సంవత్సరంలో ఇట్లాగా కూలిపోతూ ఉండేది. ఎందుకంటే ఒకసారేమో భూకంపం రావటం వల్ల, మరొకసారేమో బాగా సైక్లోను, అట్లాగే పిడుగులు పడటం వల్ల. 1900 సంవత్సరంలో ఎవరూ మరణించలేదు, కానీ ఇక్కడ ఒక కేర్ టేకర్ ఉండేవాడు అంట. అతనికి పెంచుకుంటున్న పిల్లి కూడా చనిపోయిందంట. స్టోరీలో అది కూడా రాశారు. వెనకే మనకి ఇదిగోండి బసిల్కా, ఒక చర్చ్, క్యాథడ్రల్ లాంటిది ఉంటుంది పక్కనే. చాలా ఓల్డ్ చర్చ్, బ్యూటిఫుల్గా ఉంది నిజంగా. ఈ కన్స్ట్రక్షన్ చూడండి, సూపర్ ఉంది కదా. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ ఉన్న ప్యాలెస్ అయినా సరే, ఆ టవర్ అయినా సరే ఒరిగిపోయింది చూడండి. చాలా ప్రమాదమే, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఈ ట్రావెల్ చేస్తున్న సమయంలో నిన్న ఒక 2 రోజుల క్రితం ఏం జరిగిందో మీరు చూశారు కదా, బ్రెజిల్లో దారుణం పాపం. హాట్ ఎయిర్ బెలూన్ అది ఎంత స్ట్రగుల్ అయిందో పైకి ఎగరడానికి. అలాంటప్పుడు అది స్టాప్ చేసేయాలి కదా, క్యాన్సిల్ చేసేయాలి కదా. 1% డేంజర్ ఉన్నా కూడా స్టాప్ చేసేస్తారు. న్యూజిలాండ్లో అట్లాగే ఆస్ట్రేలియాలో రిస్క్ తీసుకోరు. అది చాలా బాగా నచ్చింది నా దగ్గర. వాళ్ళ దగ్గర యాక్టివిటీస్, వాళ్ళకి మనీ కాదు ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్. బాబు ఎంతమంది చనిపోయారు, కొంతమంది 8 అంటున్నారు, కొంతమంది 13 మంది అంటున్నారు. దానికి తెలిసి విషయం న్యూస్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. బసిల్కా పక్కన ఉన్న ఈ టవర్ పైన మనకి 5 బెల్స్ ఉంటాయంట. ఆ 5 బెల్స్ ఒక్కొక్క సందర్భానికి తగ్గట్లుగా మోగుతాయంట. ఇక్కడ ఉండే వాళ్ళకి జనాలకు తెలుస్తుందని చెప్తున్నారు. ఈ టవర్ నిర్మించడానికి మెయిన్ కారణం వచ్చి సెక్యూరిటీ, అలాగే వాచ్ టవర్ అంట. అప్పట్లో సముద్రం ఒడ్డున ఉన్నారు కదా వీళ్ళు, మెయిన్గా ఏదైనా ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఇటలీని ఫస్ట్ వీళ్ళు కూడా కనబడతారు. ఎందుకంటే ఆ సముద్రం లైన్లోనే ఉంటారు కాబట్టి ముందే వీళ్ళు కనిపెట్టి ఆ గంటలు మోగిస్తారనుకుంటా అప్పుడు ఆ కాలంలో. చాలా యూనిక్గా ఉన్నాయి ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా. కానీ ఒరిగిపోయింది వెనక్కి ముందుకి అన్ని రకాల షేప్లో, కానీ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. కానీ ఒకనొక సమయంలో ఫ్లడ్ వచ్చినప్పుడు ఎక్కడ మీకు 1.5 అడుగు 2 అడుగుల వరకు నీళ్ళు వచ్చేసినాయి. ఇదంతా పూర్తిగా ఇక్కడ మునిగిపోయింది. ఆ నీళ్ళలోనే నడిచి తిరిగేవారు ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు. ప్యాలెస్కి ఆనుకునే ఇక్కడ ఒక క్లాక్ టవర్ లాగా ఉంటుంది. ఇప్పుడే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇందాక అర్థం కాల ఫస్ట్, అది 24 గంటలు టైం అంట. ఇప్పుడు రైల్వే టైం అని చెప్తాం కదా మనం. వావ్, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కంటిన్యూషన్ ఎలా ఉందో మనకి. ఇప్పుడే ఇక్కడ మనుషులు ఉంటే వాళ్ళని కనుక్కున్నాను. ఈ బోటు ఒకసారి రౌండ్ వెళ్ళి రావాలంటే ఎంత అని ఖరీదంటే 90 యూరో అంట, 9,000 రూపాయలు. ఒకవేళ యూరోప్ వస్తే అసలు మీరు మనీ గురించి అసలు కొంచెం కూడా ఆలోచించకూడదు.
అలా అయితేనే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలరు. అసలు మెయిన్ యూరోప్ వచ్చే వాళ్ళందరూ కూడా చాలా వరకు కొంచెం మనీ ఉన్న వాళ్ళే వస్తారు, రిచ్ పీపులే వస్తారని చెప్పచ్చు. చిన్న చిన్న వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు వచ్చినా కూడా కొన్ని చూసుకుని వెళ్ళిపోతారు. సముద్రానికి కొంచెం దగ్గరలో వచ్చేలోపు అలలు ఇవ్వండి, మెట్ల దగ్గర అలలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఒక ఫ్యామిలీ వస్తే మటుకి యూజే, ఎందుకంటే 5-6 కూర్చుంటారు కదా. ఒకళ్ళకి 90 euro ఎక్కువ, కానీ 5-6 పీపుల్ కూర్చున్నప్పుడు వర్తే. ఒక్కొక్కరికి 1000 రూపాయల టికెట్ లాగా, లేదా 1500 టికెట్ లాగా. మీకు 118 సముద్ర దీవులు ఉంటాయని చెప్పా కదా. ఎదురుగా కనబడుతున్నవి మరికొన్ని, అవన్నీ చూస్తున్నారు కదా, వాటికన్కి సంబంధించిన ఒక క్యాథెడ్రల్ లాంటిది. ఆ రైట్ సైడ్లో అంతా మళ్ళీ ఇండివిజువల్ హౌసెస్ అన్నీ ఉన్నాయి చూడండి, రెసిడెన్షియల్ హౌసెస్ అన్నీ కూడా. మరియు అక్కడ కూడా ఒక చర్చ్ ఉంది, కనబడుతుందా మీకు? ఇలాంటి వాచ్ టవర్ కాకుండా ప్యాలెస్ కూడా చాలా చిన్నగా ఉంది, కానీ ఆ ఎదురుగా చూస్తున్నారు కదా అవి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అవన్నీ క్యాథెడ్రల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, పిచ్చగా కట్టేశారు. బాగా వాయిస్తున్నారు, సూపరు. మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, భలే హ్యాపీ అనిపిస్తుంది. అక్కడ నుంచుని వాళ్ళు వాయిస్తున్నప్పుడు, ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు సూపర్ ఉంది. మ్యూజిక్ కదా మనకి చాలా రిలాక్స్ ఇస్తుంది. మనం ఎప్పుడైనా ఏదైనా సరే సంతోషంలో ఉన్నా కూడా, సాడ్లో ఉన్నా కూడా మనం వింటూ ఉంటాం. అయ్యయ్యా, ఈ పక్షులు బాగా పైన తిరగటం వల్ల వేస్తున్నాయి పైనుండి రెట్టలు, అవి వచ్చి మనుషుల మీద పడుతున్నాయి పాపం. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్నివల్ ఫెస్టివల్స్ జరుగుతాయి. మెయిన్గా ఈ మాస్క్, రకరకాల మాస్కులు పెట్టుకొని ఇదిగోండి అందరూ కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. చాలా ఫన్ అనిపిస్తుంది. ఇలాంటివి నేను కొన్ని మూవీస్లో చూశాను. చాలా విచిత్రమైన మాస్క్స్ అన్నీ కూడా పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, ఇది ఒక చాక్లెట్ షాపు. 3 షిప్స్ సేమ్ ఇక్కడ పడవలు ఉంటాయి కదా, అలాంటి ఆకారంలో తయారు చేసి ఒక ఫౌంటైన్ లాగా ఫిక్స్ చేశారు. భలే ఉంది. ఆ ఫౌంటైన్ షిప్స్లో నుండి కిందకి ఎలా వచ్చి పడుతుందో చూడండి. ఇందాక మీకు ఆ బ్రిడ్జ్ చూపించా కదా, చాలా యూనిక్ బ్రిడ్జ్ అని. హాయ్, ఇస్ ఇట్ కాఫీ బీన్? No, we don't sell it. No, just I'm asking. Is it? Oh. Yes. Can I offer you a chocolate? Oh, thank you. Pistachio or hazelnut? Anything, no problem. Both, maybe both. Pistachio. Okay, thank you. పిస్తాచో ఇచ్చారు, ఒకసారి ట్రై చేద్దాం. Chocolate and lemon. సూపర్ ఉంది అసలు, చాలా టేస్టీగా ఉంది, మెల్ట్ అయిపోతుంది. అలాగే వెనక బాటిల్స్లో అన్నీ కూడా కాఫీ బీన్స్ పెట్టారు, ఓన్లీ డిస్ప్లే కోసం. Have a nice day. Bye. వెరీ టేస్టీ మ్యామ్, థ్యాంక్ యూ. Sir, another one. ఓహో, థ్యాంక్ యూ. Lemon or salted caramel. ఎనీథింగ్, నో ప్రాబ్లం. Okay, caramel. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొకటి ఆఫర్ చేశారు మనకి. May I offer you a chocolate? Lemon or salted caramel. Pistachio or... ఇది కూడా భలే టేస్టీగా ఉంది. మనకి కరెక్ట్ ప్లేస్కి వచ్చి ఎక్కాను. ఇదిగోండి, ఇందాక మీకు చూపించిన పురాతనమైన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరే ట్రావెల్ చేస్తున్నాం మనం. వ్యూ చూస్తూ భలే ఉంది, అడ్వెంచరస్గా మనకి చుట్టూతా. ఇందాక వరకు ఆ ల్యాండ్ మీద నడిచాం కదా, ఇప్పుడు ఇదిగోండి ఈ షిప్ మీద వెళ్తున్నాం. మీరు కూడా అంత ఎందుకులే పెట్టడం అనుకుంటే, బట్ ఫ్యామిలీ అయితే మనకి ఆ చిన్న బోటే ట్రై చేయండి, చాలా ఫన్గా ఉంటుంది. సింగిల్గా వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ బోట్ బెటర్. ఇలాంటి ప్రదేశాల్లో మనకి ఒక్క ఇల్లున్న చాలు, ఒక్కొక్క రూమే రెంట్ మీకు ఈజీగా 5 లక్షల రూపాయలు వస్తాయి. ఒక 10 రూములు ఉంటే ఇక అర్థం చేసుకోండి, మంత్లీ 50 లక్షలు తీస్తారు ఈజీగా. ఇక వాళ్ళ తరతరాలు ఇవి వారసత్వం లాగా వస్తున్నాయి వాళ్ళకి చాలా వరకు ఈ హౌసెస్ అన్నీ కూడా. ఇప్పుడు ఉండే జనరేషన్కి కొంతమంది ఏమో అమ్మేసుకుంటారు డబ్బులు అవసరం అయ్యి, అవి ఇక వేరే చాట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. వావ్, ఒక్కొక్క బిల్డింగు ఒక్కొక్క స్టైల్లో ఉంది అసలు. ఏంటిది, మినిస్ట్రీ కల్చర్ అని చెప్పి ఉంది. ఇది కూడా ఒక మ్యూజియం అనుకుంటా. అవును,
మ్యూజియమే చాలా యూనిక్గా ఉంది చూడండి కట్టడం. ఇవన్నీ ఒకప్పుడు ఎవరో ఇంపార్టెంట్ అయిన వ్యక్తులవి, తర్వాత వీటిని మ్యూజియం చేసేశారు. ఓహ్ ఇదైతే అదిరిపోయింది, గ్రీన్ కలర్లో భలే ఉంది గ్రీన్ కలర్. అందరి ఇళ్ళ ముందు చూడండి ఈ లగ్జరీ హోమ్స్ ముందంతా కూడా వాళ్ళ ఇల్లు, అవి సొంత ఇల్లు. అబ్బో ఇతను ఎవరో కానీ గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఆ ల్యాండ్ ఎంత ఖరీదు ఉంటుందో చూడండి, కానీ అతను గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. చాలా బాగా అనిపించింది అది. ఈ కంట్రీకి ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది, మరి ఇలాంటిది ఇక ఏ కంట్రీలోనూ లేదని అనుకుంటున్నాను. ఈ కంట్రీ లోపల 2 కంట్రీలు ఉన్నాయి. ఆ 2 కంట్రీస్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. దానికోసం ఇప్పుడు నేను ఒక కంట్రీ కోసం రిమినీ వెళ్ళాలి. రిమినీ వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ ఆ కంట్రీ ఎక్స్ప్లోర్ చేస్తాను. బట్ ఈ ఇటలీ వీడియోస్ అయిపోయిన తర్వాత నేను అది పోస్ట్ చేస్తాను ఆ కంట్రీవి. వెనీస్లో చక్కగా మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని పొందాను. చాలా బాగా అనిపించింది అసలు, నిజంగా యూనిక్గా. ఇది ఒక వింత లోకం. జనం చూడండి ఎంత కిక్కిరిసిపోయారో. మధ్యాహ్నం అయ్యేలోపు పూర్తిగా బయటకు వచ్చేసారు. రాత్రి అంతా లేట్ నైట్గా పడుకుంటారు. నేను వచ్చినప్పుడు పొద్దున్నే ఎవ్వరు లేరు. 8ంటికి వచ్చా కదా నేను ఫస్ట్. బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్ ట్రీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.